నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల గురించి ప్రశ్నించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. సమాధానమిచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. గత ఏడాది విజయవాడను ముంచెత్తిన వరదలు. వరద బాధితులకి 1 కోటి విరాళం ప్రకటించిన జగన్. ఈ అంశంపై నేడు శాసన మండలిలో చర్చ. ఏపీలో ఆందోళన బాట పడుతున్న అంగన్వాడీల తరపున గలం వినిపించిన షర్మిల. అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్దమైనవని స్పష్టీకరణ. జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకుంటుందన్న ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను. నాయకులందరూ సంయమనంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపు. పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ సభకి లక్షలాది మంది తరలి రావాలని పిలుపు. వివిధ రకాల రుగ్మతలకి గురై ప్రత్యేక ఏర్పాట్లు అవసరమైన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వారి అవసరాలని ఆసరగా తీసుకుని ప్రైవేట్ సంస్థలు కొన్ని 50,000 కూడా వసూలు చేస్తూ ఉన్నాయని ఏపీ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ స్పెషల్ నీడ్స్ పిల్లలకి టీచర్ అండ్ స్టూడెంట్ రేషియోను మెయింటైన్ చేయాలని తెలియజేశారు. వారి కాళ్లపై వాళ్లను నిలబెట్టడానికి అవసరం ఏర్పడుతుందని అన్నారు. అందుకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. తండ్రుల వాళ్ళ తాపత్రయం మనకు కనపడుతుంది అధ్యక్ష. అది కొంతమంది ప్రైవేట్ రంగంలో కూడా ఆసరాగా తీసుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేస్తాం జరుగుతుంది. అంటే బేసిక్ ట్రీట్మెంట్కి నెలకి 50,000, 60,000 రూపాయలు వసూలు చేస్తామని కూడా కొన్ని సందర్భాలు మనందరం చూసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి స్పెషల్ నీడ్స్లో 21 డిసెబిలిటీస్లో 9 డిసెబిలిటీస్కి ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం మనకి చెప్తాం జరిగింది. ఇక్కడ కేటగరైజేషన్ కానీ చూస్తే ఏంటంటే చిల్డ్రన్ విత్ మైల్డ్ డిసెబిలిటీస్ ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు ఎన్రోల్ అవుతారు. సివియర్గా ఉన్నోళ్ళు, మోడరేట్ టు సివియర్ ఉన్నోళ్ళు భవిత సెంటర్లకి వెళ్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా చూస్తే ఈరోజు మన ప్రభుత్వం 679 భవిత సెంటర్లు ఈరోజు మనం నడిపిస్తాం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ఆడిటరీ ట్రైనింగ్, విజన్ స్టిమ్యులేషన్, ఓరియంటేషన్, మొబిలిటీ, బ్రెయిల్ స్కిల్స్, ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్, పేరెంటల్ కౌన్సిలింగ్, ఫిజియోథెరపీ, స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ ఒక లక్ష్యంగా పెట్టుకుని మనం చేస్తాం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి 2 IERPలు ఉంటారు, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఉంటారు. వాళ్ళు భవిత సెంటర్లో ఉన్నారు. ఇప్పుడు మనకి 1358 IERPలు ఉన్నాయి. స్పెషల్ నీడ్స్ విద్యార్థుల్లో వచ్చేగల 41,119 మంది రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు చూస్తే విజయ్ గారు ఈ సబ్జెక్ట్ని ప్యాషన్గా తీసుకుని నన్ను కూడా అనేక సార్లు కలుసుకోవడం జరిగింది. అన్నగారితో నేను డిస్కస్ చేసిన తర్వాత మేము ప్రత్యేకంగా మొన్న PAB 25-26 అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో ఇంకొక 125 ఆటిజం సెంటర్స్, అంటే 1 సెంటర్ పర్ మున్సిపాలిటీ లెవెల్ ప్రతిపాదిస్తాం జరిగింది. మాకున్న సమాచారం మేరకు 100% ఇది శాంక్షన్ అవుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. గతంలో విజయవాడ వరద బాధితులకి వైసీపీ అధినేత జగన్ 1 కోటి విరాళం ప్రకటించిన అంశం నేడు ఏపీ శాసన మండలిలో చర్చకు వచ్చింది. వరద బాధితులకి జగన్ 1 కోటి ఇచ్చారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకు మంత్రి పార్థసారథి స్పందిస్తూ ప్రభుత్వానికి జగన్ విరాళం ఇవ్వలేదని స్పష్టం చేశారు. దానికి బొత్స స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే జగన్ ప్రకటించిన 1 కోటి రూపాయల విరాళాన్ని తామే వరద బాధితులకు అందజేశామని వెల్లడించారు. అందుకు తానే బాధ్యత తీసుకున్నానని వివరించారు. వరద బాధితులకి పార్టీ తరపున సాయం అందించామని చెప్పారు. ఈ క్రమంలో మండలిలోనే ఉన్న రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందిస్తూ జగన్ ప్రకటించిన 1 కోటి విరాళంపై విచారణ కమిటీ వేసేందుకు సిద్ధమని అన్నారు. ఆ రోజు వరద రావటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. విజయవాడ ప్రజలే కాదు అధ్యక్ష, ప్రపంచం అంతా ఒక్కసారి తెలుగు వాళ్ళందరూ కూడా విజయవాడ వైపు చూసే పరిస్థితి కూడా ఆ రోజు నెలకొల్వడం అనేది మనందరం కూడా చూసాం అధ్యక్ష. విజయవాడ ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తి లేదు. మీరు రాజకీయం చేయాలి అనుకుని రాజకీయాలు మాట్లాడితే తప్పించి ఈ రోజు నాకు తెలిసి మీరు కూడా ఆ రోజు విజయవాడ వరద బాధితుల్లోని మీరు ఉన్నారని ఒక సందర్భంలో మీరు కూడా నాకు చెప్పారు. మీరు ఎవరో సంథింగ్ మీరు కూడా చెప్పారని చెప్పారు. నిజంగా ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను అధ్యక్ష. విపత్తుల శాఖ మంత్రిగా నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నిజంగా ఎవరైనా విజయవాడ వరద బాధితుల్లో మాకు ఈ డబ్బులు రాలేదు అని చెప్పి ఈ రోజుకి కూడా కలెక్టర్ ఆఫీస్ కి గనక ఇస్తే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మేము ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష, గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష. 1 కోటి రూపాయలు ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ 1 కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి
పాలు, నీళ్లు, దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందులో అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా ₹1 మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పడి మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్వాడీలు ఆందోళన బాట పడుతూ ఉండటం పట్ల ఆమె స్పందించారు. మాట తప్పి మోసం చేయటం అంటే ఇదేనని, తమ గోడు వినిపించాలని అనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశ తత్వానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. వారి గొంతు నొక్కి ఆందోళనని అణిచివేయటం కూటమి ప్రభుత్వ నియంతృత్వ చేష్టలకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్దమైనవని, వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చలు జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకుంటుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను వెల్లడించారు. నాయకులందరూ సమన్వయంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ సభకి లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని భవానీపురం స్వాతి రోడ్లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరయ్యారు. ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ని ఆవిష్కరించి ఆటోలకు అతికించి ఆటో ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా నుంచి వేలాది మంది ఆవిర్భావ సభకు వెళ్తున్నారు. నియోజకవర్గాల వారీగా నాయకులు సంయమనంతో పనిచేసి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, మరుపిల రాజేష్, కృష్ణాపెన్న రీజియన్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు స్టాలిన్, నగర నాయకులు తిరుపతి అనుష, అత్తులూరి పెదబాపు, మద్దెల రామకృష్ణ, గరువు మదన్ కుమార్, నాంచారయ్య, పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో రేపు పిఠాపురంలో జరగబోయే 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి వేలాది మంది తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆటో కార్మికులు, మేము సైతం అని చెప్పి చాలా మంది ఆటో కార్మికులు విజయవాడ నగరంలో వెస్ట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వారు తప్పకుండా మేమంతా కూడా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే ఆవిర్భావ సభకి మేమంతా తరలి వస్తామని చెప్పి వారు ఒక పోస్టర్లను కూడా రిలీజ్ చేయమని అడిగారు. మరి ఈ సందర్భంగా పోస్టర్ను కూడా రిలీజ్ చేసి ఆటోలకి అంటించడం జరిగింది. ఇవాళ అందరిలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి నాయకులు, ఉప ముఖ్యమంత్రిగా, కూటమి నేతగా ఇవాళ రాష్ట్రంలో చేసే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కూటమిలో ఇవాళ ప్రధాన భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇంకా తప్పకుండా ముందుకెళ్తుంది. రేపు జరగబోయే 12వ మన ప్లేనరీ కార్యక్రమానికి కూడా మరి వాళ్ళ లక్షలాది మంది ప్రజలందరూ కూడా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆ సభకి ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా, అటు రాయలసీమ నుంచి కానీ, కోస్తాంధ్ర నుంచి కానీ, అన్ని చోట్ల నుంచి కూడా తప్పకుండా మేము వస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. వాడి వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి వాళ్ళ మూర్తి గారి ఆఫీసులో, పార్టీ నాయకులు మూర్తి గారి ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పత్రికా విలేకరుల సమావేశం. ఈ కార్యక్రమానికి మరి కార్పొరేటర్స్ గా ఉన్న అప్పాజీ గారు, పెదబాబు గారు, రాజేష్ గారు, అలానే మహిళా నాయకురాలు విజయలక్ష్మి గారు, అలానే మన అనుష గారు, గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం మరొకసారి రిమాండ్ను పొడిగించింది. వల్లభనేని వంశీని జైలు అధికారులు నేడు వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వంశీకి మార్చి 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులోనూ ఆయన రిమాండ్లో ఉన్నారు. ఆయనకు కోర్టు ఈ నెల 15 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో రిమాండ్ ముగిసిన వెంటనే ఇదే విధంగా ఆన్లైన్ పద్ధతిలో వంశీని కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. తలపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఐజీ ర్యాంక్ అధికారి జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల ఎస్పీలు నరసింహకిషోర్, ప్రతాప్ శివకిషోర్ తో కూడిన ఐపీఎస్ల అధికారుల బృందం వంశీ అక్రమాలపై దృష్టి సారించింది. మట్టి, ఇసుక అక్రమ మైనింగ్ తో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు వంశీ నష్టం చేకూర్చినట్టు ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగానే సిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సన్నిహితులతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని కృష్ణా జిల్లాలో ఇష్టారాజ్యంగా కొండల్ని తవ్వారని వంశీపై ఆరోపణలు ఉన్నాయి. కేవలం పానకాల
చెరువు నుంచి అక్రమంగా 100 కోట్ల విలువైన మట్టిని తవ్వించి దోచేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వంశీ ఆయన అనుచరుల దందాలపై గత 10 రోజుల వ్యవధిలో 5 కేసులు నమోదయ్యాయి. నకిలీ ఇళ్ల స్థలాల పట్టాల దగ్గర నుంచి ఇసుక, రేషన్ బియ్యం, గుట్కా, గంజాయి అమ్మకాల విషయంలో వంశీ ప్రమేయం లేకుండా ఏదీ జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విలువైన ఆస్తుల్ని కాజేసిన ఘటనలకు సంబంధించిన కేసులు కూడా ఎక్కువగా ఉన్నట్టు సిట్ గుర్తించింది. వీటన్నిటిపై నిగ్గు తేల్చే అవకాశం ఉంది. అలాగే బెదిరింపులు, అరాచకాలపైన ఆరా తీస్తుంది. ఆస్తి క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను విధించే విధానాన్ని రద్దు చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబిరెడ్డి, కార్యదర్శి ఎంవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. నగరంలోని పన్ను చెల్లింపుదారుల సంఘం కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఒక మెమోరండాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి, మున్సిపల్ శాఖ మంత్రికి ఈమెయిల్ ద్వారా పంపిందని చెప్పారు. క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను విధించడం కోసం గత ప్రభుత్వం చేసిన మున్సిపల్ సవరణ చట్టం 44/2020ని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే రద్దు చేయాలని ఈ మెమోరండం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్లోపు రద్దు చేయడం సాధ్యం కాకపోతే ఏప్రిల్లో పెంచే 15% ఆస్తి పన్ను పెంపుదలని తక్షణమే నిలిపివేయాలని, సదరు సవరణ చట్టం 44/2020ని రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యత అనేది పోగొట్టుకొని అదే మీరు రికార్డ్ చేసుకోవడానికే, ఫోటోకే కదా. ప్రభుత్వ కాలంలో ఆస్తి పన్ను లెక్కించేటువంటి విధానాన్ని అద్దె విలువ మీద నుంచి ఆస్తి క్యాపిటల్ విలువ మీదకి మారుస్తూ వాళ్ళకు మున్సిపల్ చట్ట సవరణ అనేటువంటి చేశారు. 44/2020 అనేటువంటి చట్ట సవరణ వాళ్ళు చేశారు, 2020లో చేశారు. అప్పటి నుంచి క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను విధించడం అనేది జరుగుతూ వస్తుంది. దాన్ని ఆ రోజున ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము వ్యతిరేకించాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా వ్యతిరేకించారు. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం వ్యతిరేకించడమే కాదు, ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించింది. మేము అధికారంలోకి వస్తే సమీక్షిస్తాము అని చెప్పారు. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చారు. సరే, గత ఏప్రిల్లో పెరుగుతుంది, ప్రతి ఏప్రిల్కి 15% చొప్పున పెరుగుతూ వస్తుంది కాబట్టి గత ఏప్రిల్లో పెరుగుతుందంటే అప్పటికి వాళ్ళు అధికారంలో లేరు. జూన్ 12న వాళ్ళ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు మళ్ళీ ఏప్రిల్ వస్తూ ఉంది, మళ్ళీ 15% చొప్పున మళ్ళీ పెరుగుతుంది. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ చట్టాన్ని రద్దు చేయాలి. ఈ చట్టాన్ని రద్దు చేస్తే తప్ప అది పోదు. మరి ప్రతిరోజు అసెంబ్లీలోనూ లేకపోతే బయట మీటింగుల్లోనూ గత ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పడం కాదు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును సరిదిద్దాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. అది సరిదిద్దాలి అని చెప్పండి, ఈ చట్టాన్ని రద్దు చేయాలి. అందుకని మొన్న మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి ఒక మెమరాండం కూడా మెయిల్ ద్వారా పంపించాము. మీరు తక్షణమే దీన్ని రద్దు చేయండి, ఇది ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే అది విధించిన నాటి నుంచి ఈ రోజుకి వచ్చేటప్పటికి డబల్ అయింది. నేడు తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని దేశ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఎన్టీఆర్ జిల్లా నుంచి జన సైనికులు, వీర మహిళలు వేలాది మంది తరలి వెళ్తున్నారని చెప్పారు. భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్లో 38వ డివిజన్ ప్రెసిడెంట్ తమ్మిన లీలా రేలాంగి బుజ్జి, నగర కార్యదర్శి గన్ను శంకర్ సంయుక్త ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజ్రే పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలాన్ని పుంజుకుందని చెప్పారు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే సభకు లక్షలాది మంది జన సైనికులు, వీర మహిళలు తరలి వెళ్తున్నారని చెప్పారు. నియోజకవర్గాలలో నాయకులు సంయమనంతో పనిచేసి ఆవిర్భావ దినోత్సవ సభని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకి మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కృష్ణాపెన్న రీజియన్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, 47వ డివిజన్ అధ్యక్షులు గౌరీ శంకర్, పార్టీ సీనియర్ నాయకులు స్టాలిన్, నగర నాయకులు తిరుపతి అనూష, మద్దిరాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
14 జరగబోయే 12వ ఆవిర్భావ సభకు రాష్ట్రం నుంచి లక్షలాది మంది జన సైనికులు, వీర మహిళలు అందరూ తరలి వస్తానికి ఉత్సాహపడుతున్నారు. మనందరూ కూడా తెలుసు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక నాయకుడు కాదు, ఒక శక్తి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రజలందరూ కూడా ఆయన వైపు చూస్తా ఉన్నారు. రాష్ట్రమే కాదు, దేశం నాయకులు కూడా, ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా రేపు 12వ సభ జరగబోయే ఆవిర్భావ సభకు అందరూ కూడా తరలి రావాలని చెప్పి ఇవాళ మరి కుమ్మరిపాలెం సెంటర్ లో, వెస్ట్ కాన్స్టిట్యూన్సీ కుమ్మరిపాలెం సెంటర్ లో మరి లీలా కుమార్ గారు, అలానే శంకరు, మరి వారి మిగతా మిత్రులు ఆధ్వర్యంలో ఇవాళ జెండా దిమ్మి కూడా జెండా ఆవిష్కరణ చేసుకుని ఇవాళ పోస్టర్లు కూడా రిలీజ్ చేసామంటే మరి ఎంత ఉత్సాహంగా ఉన్నారో దీని మీద అర్థమవుతా ఉంది. శ్మశానంలో పనిచేస్తున్న కాటి కాపురుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని కుల వివక్ష పోరాట సమితి కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. కాటి కాపురులుగా పనిచేస్తున్న వారందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా పరిగణించి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పారు. శ్మశానంలో గుంటలు తీసి పూడ్చి కాల్చే కాటి కాపురుల సమస్యని పరిష్కరించాలని విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రదర్శన చేపట్టి అనంతరం ధర్నా చౌక్ లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడారు. శ్మశానంలో ఉండే కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వృత్తులుగా గుర్తించేటువంటి పాలకులు శ్మశానాల్లో వృత్తి నిర్వహించేటువంటి కాటి కాపర్లను నేటికి వృత్తిగా గుర్తించలేదని చెప్పేటువంటి ఒక బాధతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్మశానాల్లో గుంతలు తీసి పూడ్చి కర్రలు పేర్చి కాల్చేటువంటి కాటి కాపర్లంతా ఇక్కడికి వచ్చే మా రకమైనటువంటి మా గోడును ఆందోళన రూపంలో వెళ్ళబోసుకుంటా ఉన్నాం. అయ్యా, 75 సంవత్సరాలైంది రాజ్యాంగం అమల్లోకి వచ్చి. ఈ 2025 సంవత్సరాల పాటు అనేక రకాల వృత్తుల వ్యవస్థ పుట్టిన తర్వాత మనుగడలో ఉన్నాయి. కానీ కాటి కాపర్ల వృత్తి ఎందుకు వెళ్ళలేదు, ప్రభుత్వం ఎందుకు ఆ రకంగా మా వృత్తిని వృత్తిగా గుర్తించట్లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఎవరు చనిపోయినా అది పాలకులైనా, అధికారులైనా, లేదు ఈ సమాజంలో సామాన్యులైనా, లేదా రోగం వచ్చినా, కుళ్ళినా, ఉబ్బినా మా చేతులతో పుట్టి ఆ రకంగా శ్మశానంలో గుంత తీసి పూడిస్తా ఉన్నాం, కర్రలు పెంచి కాలుస్తా ఉన్నాం. కానీ మాకు ఎలాంటి సామాజిక భద్రత అనేటువంటిది ఈ సమాజంలో లేదని చెప్పేసి బాధపడతా ఉన్నాం. మీరు బాగా చూస్తే, మీరు కనుక చూస్తే శ్మశానాలు చాలా చాలీ శ్మశానాలు ఉంటా ఉన్నాయి. తవ్విన కాడే తవ్వుతా ఉన్నాయి. తవ్వితే శవం సంపూర్ణంగా. గత ప్రభుత్వంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచుతూ ఇచ్చిన మినిట్స్ ని తక్షణమే అమలు చేయాలని ఏఐటీయూసీ నాయకులు సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. ఆప్కాస్ ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనను విరమించుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చెలో విజయవాడ మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ కి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచుతూ గత ప్రభుత్వం మినిట్స్ విడుదల చేసిందని గుర్తు చేశారు. మున్సిపాలిటీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం తగదని తెలియజేశారు. ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఏఐటీయూసీ జిల్లా నాయకులు కామ్రేడ్ బందెల రవికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ దొరస్వామి గారిని వేదిక మీదుగా, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నేడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపైన, కార్పొరేషన్ లో నెలకొన్నటువంటి సమస్యలపైన రాజకీయ వేధింపులు వీటిని ఆపాలని చెప్పి తదితర డిమాండ్ల మీద, వాటితో పాటు ఇంజనీరింగ్ వర్కర్స్ సంబంధించి గత ప్రభుత్వంలో అంగీకరించినటువంటి వేతనాల పెంపుకు సంబంధించినటువంటి మినిట్స్ ను ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి తదితర డిమాండ్ల పైన ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం.
మార్చి ఫిబ్రవరి 17 నుంచి దశల వారీ చేపడతా ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కనీసం మున్సిపల్ కార్మికుల సమస్యలపై దృష్టి సారించినటువంటి దాఖలాలు లేవు. ఏడాది కాలంగా ఆప్కస్ లో రిటైర్మెంట్ అయిన వారి కార్మికుల స్థానంలో కావచ్చు లేదా మరణించినటువంటి కార్మికుల స్థానంలో కానీ ఎటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటి జరగకపోవడం మూలంగా పనిభారం అనేటువంటిది ఉన్న కార్మికుల పైన పడింది. జనగణన 14 ఏళ్లుగా లేకపోవడం మూలంగా ఇవాళ పట్టణాలు నగరాలు విస్తరించాయి, జనాభా పెరిగింది, చెత్త ఉత్పత్తులు ఎక్కువ అయిపోయినటువంటి పరిస్థితి. ఉన్న కార్మికులపైనే విపరీతమైనటువంటి శ్రమదోపిడి జరుగుతా ఉంది. ఒకవైపు ఏమో కేంద్ర పురపాలక శాఖ సహాయ మంత్రి ఇవాళ ప్రకటన చేశారు. రాష్ట్రానికి 4 మున్సిపల్ స్మార్ట్ సిటీలకు గాను 1942 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ప్రకటించడం జరిగింది. అమరావతి కావచ్చు, తిరుపతి కావచ్చు, విశాఖ కావచ్చు, కాకినాడ కావచ్చు, ఈ స్మార్ట్ సిటీల రూపకల్పనలో ప్రధానమైనటువంటి క్లీన్ గా ఉంచడంలో ప్రధాన రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకొని నిర్వహించిన జుంబా నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా వారం రోజుల పాటు విభిన్న సేవా కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ సమీక్ష సేధి వివరించారు. మహిళా దినోత్సవాన్ని రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని స్నాప్ ఫిట్నెస్ సెంటర్లో నిర్వహించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ జుంబా డాన్సర్ జార్జీ నేతృత్వంలో నిర్వహించిన నృత్యాలు ఆహుతుల్ని ఉర్రూతలూగించాయి. పలు హిందీ, తెలుగు చిత్రాల పాటలకి అనుగుణంగా మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆహ్లాదభరిత వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో లేడీస్ సర్కిల్ ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ సమీక్ష సేతి మాట్లాడారు. మహిళా దినోత్సవ వేడుకల్ని తమ సర్కిల్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఓ మహిళకు స్వయం ఉపాధి నిమిత్తం తోపుడు బండి అందజేశామని చెప్పారు. నిరుపేద విద్యార్థులకి స్కాలర్షిప్లు కూడా అందజేసినట్లు ఆమె వివరించారు. లేడీస్ సర్కిల్ ప్రతినిధి సుచిత్ర యోగేష్ మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా తమ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు వారికి జుంబా డాన్స్ తరహా వ్యాయామ తరగతులు నిర్వహించామని అన్నారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రతిరోజు 1 గంట పాటు కేటాయించాలని, తద్వారా డయాబెటీస్, బీపీ వంటి వ్యాధుల నుంచి త్వరితగతిన బయటపడవచ్చని సూచించారు. కార్యక్రమంలో విజయవాడ లేడీస్ సర్కిల్ కార్యదర్శి వినీలా బాయన, కోశాధికారి అమూల్య ఎలమంచిలి, కార్యవర్గ సభ్యులు డింపుల్ ఖౌర్ తదితరులు పాల్గొన్నారు. Donation of special meal to donation of sarees in an old age home, providing lunch boxes to VMC ladies, distribution goodie bags to containing sarees, makeup kits, etc. to house helpers, sponsoring a girl's child school fees, donating a car to a needy woman, enabling her to earn a livelihood, providing sanitary napkins to a girls' hostel, conducting a self-defense workshop for school girls to empower them to protect themselves. Today marks our final celebration, which include a neon Zumba event with all of you. Thank you so much for your support and coming forward for participation in all activities. I feel truly blessed to have you and my wonderful friends who have stood by me by day and night. Thank you. నమస్కారమండి, నా పేరు సుచిత్ర యోగేష్. విజయవాడ లేడీస్ సర్కిల్ 52కి నేను స్పెషల్ ఇన్వైటీని. వీరందరూ కూడాను మా పిల్లలతో సమానము. అయితే విజయవాడ లేడీస్ సర్కిల్ అనేది 30 years క్రితం స్టార్ట్ చేసిన సర్కిల్ ఆర్గనైజేషన్ అండి. ఇదంతా కూడా సర్వీస్ మోటో అండ్ ఫ్రెండ్షిప్ తప్పకుండా కలిపి చేస్తూ ఉంటాము. మాకెంతో సహాయం చేస్తుంది మా రౌండ్ టేబుల్ 68, విజయవాడ రౌండ్ టేబుల్ 68. అయితే 30 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల సేవా సత్వరైన చాలా కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము. మా సమీక్ష 31st చైర్పర్సన్ ఆఫ్ విజయవాడ లేడీస్ సర్కిల్ 52. ఈ సంవత్సరం ఈ గ్యాంగ్ అంతా కూడాను కలిపి కొత్తగా నోవోటల్గా మొత్తం జుంబా చేసి అందరినీ కూడాను ఆకట్టుకునేలా చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. అలాగే ఆరోగ్యంతో పాటు సేవ కూడా బాగా చేయాలి అనే ఉద్దేశంతో చిన్న అమౌంట్ తోటి టికెట్ అమౌంట్ రేస్ చేసి ఆ వచ్చిన అమౌంట్ తోటి చాలా రకాల మంచి ప్రోగ్రామ్స్ని ఈ 1 వీక్లో చేసింది. ఎస్పెషల్లీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ కొద్ది. యాక్చువల్గా ఉమెన్స్ డే అంటే ఒకరోజే, కానీ మా సమీక్ష అది 1 వీక్ కింద మార్చి రోజు కూడా రకరకాల ప్రోగ్రామ్స్ తోటి ముందుకు వచ్చింది. తను చెప్పినట్టుగా డాక్టర్ మంజు భార్గవి అండి. వీ హ్యావ్ ఏ కోర్ ఫిట్నెస్ స్టూడియో. సో ఇదేంటంటే ఎక్స్క్లూజివ్గా ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు, విమెన్, మెన్ అందరికీ కలిపి ఒక ఫిట్నెస్ ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేశాము. దానికి ఇంటర్నేషనల్ ఇన్స్ట్రక్టర్ ఆరీ జార్జ్, హీ వాజ్ బీన్ ఏ ట్రైనర్ ఫ్రమ్ పాస్ట్ 15 years, చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అండ్ వీ హ్యావ్ మెనీ వేరియేషన్స్ లైక్ జుంబా, ఫిట్నెస్, ఫ్యూజన్ ఎక్సర్సైజెస్ అన్నీ కలిపి ఉంటాయి.
సో ఇప్పుడు ఈవెంట్ ఏంటంటే 8th మార్చ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఇన్నర్ సర్కిల్ వాళ్ళు అండ్ కోర్ ఫిట్నెస్ స్టూడియో రెండు కలిపి ఒక ఎక్సర్సైజ్ గురించి ఇన్నర్ లేడీ సర్కిల్ విజయవాడ వాళ్ళు అంటే విమెన్లో ఒక ఎక్స్క్లూజివ్ ఫిట్నెస్ అనేది చేద్దామని చెప్పి ఏదైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటాయో లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా రకరకాలు దాని నుంచి విమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి సో ఇది ఎక్స్క్లూజివ్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో దాని సందర్భంగా ఫ్రమ్ 5 o'clock నుంచి ఇక్కడ రకరకాల జుంబా ఎక్సర్సైజెస్ కానీ చాలామంది పార్టిసిపేట్ చేశారు అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. సో ఇన్నర్ సర్కిల్ విజయవాడ లేడీస్ వాళ్ళు గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఐ హ్యావ్ టు టెల్ ఫర్ హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఎవ్రీవన్. Actually, what is the meaning of Zumba fitness? It is a cardiovascular workout. What is the use this one? Actually, 1 hour for 1000 calories to 800 calories to be burned. This most successful in all over world. It's going on almost. The Zumba fitness started in 2011. Still it's going on very successfully. And women fitness is very important for the cardio. Okay, daily 1 hour, at least for 45 minutes. If you do any kind of workout, is useful for the diabetic and the hormone imbalance, for lifestyle, etc. Thanks for calling for this good offering to me, Smeksha madam, for the Circle Lady Circle. So thank you so much. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గొర్తి శ్రీనివాస చక్రవర్తిలపై ఆరోపణలు కేవలం అపార్థం చేసుకోవటం వల్లనే చేశానని వాంబే కాలనీకి చెందిన గృహిణి మేకల సుభాషిణి వివరణ ఇచ్చారు. తన భర్త అత్తమామలు పదే గొర్తి శ్రీనివాస చక్రవర్తి పేరును వాడి మాకేం భయం లేదు, మా వెనుక గొర్తి చక్రవర్తి ఉన్నాడని చెప్పడంతో తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకునే సమయంలో తీసిన సెల్ఫీ వీడియోలో గొర్తి చక్రవర్తి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్లను ప్రస్తావించడం జరిగిందని, అపార్థం చేసుకున్నా క్షమించాలంటూ వేడుకుంది. వాంబే కాలనీ హెచ్ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేకల సుభాషిణి మాట్లాడారు. అత్త మామ భర్తల వేధింపులు కారణంగా ఇటీవల తన కూతురుతో కలిసి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత, ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తిలపై ఆరోపణలు కేవలం అపార్థం చేసుకోవటం వల్లనే చేశానని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా నా భర్తతో అత్తమామలతో గొడవలు జరుగుతున్నాయని, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల వ్యవహారంలో కూడా వివాదాలు జరిగాయని తెలియజేశారు. తనకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ని, ఉన్నతాధికారుల్ని పలుమార్లు కలిసి విన్నవించుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పెద్ద మనుషుల సూచనలు, సలహాల మేరకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావుని కలిసి తన సమస్యని విన్నవించుకోగా విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గొర్తి శ్రీనివాస చక్రవర్తి వద్దకు వెళ్లమని ఎమ్మెల్యే బోండా ఉమా సలహా ఇచ్చారని అన్నారు. విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో, భర్త కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించి రాజీ చేసేందుకు ప్రయత్నం చేశారని తెలియజేశారు. పేరును పదే వాడి మాకేం భయం లేదు, మా వెనుక గొర్తి చక్రవర్తి ఉన్నాడు అని చెప్పడంతో వారిని తప్పుగా అర్థం చేసుకుని తాను ఆత్మహత్య చేసుకునే సమయంలో తీసిన సెల్ఫీ వీడియోలో గొర్తి చక్రవర్తి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్లను ప్రస్తావించడం జరిగిందని స్పష్టం చేశారు. తన భర్తతో అత్తమామలతో జరుగుతున్న గొడవలు, వివాదాల నేపథ్యంలోనే నా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, రక్తశాతం కూడా 4% ఉండటం, ఆత్మహత్య చేసుకునే సమయంలో తాను పూర్తి స్పృహలో లేనని, తనకు అన్యాయం జరిగిందనే బాధలో ఎమ్మెల్యే బోండా ఉమా, శ్రీనివాస చక్రవర్తి పేర్లను ప్రస్తావించడం జరిగిందని తెలియజేశారు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను నిజం తెలుసుకుని ఎమ్మెల్యే బోండా ఉమా, శ్రీనివాస చక్రవర్తి గార్ల ప్రమేయం లేదని నిర్ధారణకు రావటం జరిగిందని తెలిపారు. తన కుటుంబ తగాదాలు, ఆస్తి విషయంలో జరుగుతున్న వివాదాలలో ఎమ్మెల్యే బోండా ఉమా, శ్రీనివాస చక్రవర్తికి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేశారు. నా భర్త అత్తమామలపై పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని పిల్లలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బోండా ఉమాని కలిసే మరొక అవకాశం కల్పించాలని కోరారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, శ్రీనివాస చక్రవర్తి పేర్లను బలవంతంగా చెప్పించిన ఆ మీడియా ప్రతినిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె డిమాండ్ చేశారు. ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష విజయవాడ ధర్నా చౌక్లో జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఎంప్లాయీస్ సమ్మకాలపు ఒప్పందాలను అమలు చేయాలని నినదించారు. అనంతరం కళ్యాణి మాట్లాడుతూ ప్రజాగలం యాత్రలో మంత్రి నారా లోకేష్ ని కలిసి తమ సమస్యల్ని వివరించగా అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 10 నెలలు గడుస్తున్నా పట్టించుకోవటం లేదని తెలిపారు. విద్యాశాఖలో ఎంతో కీలక పాత్ర పోషించేది తామేనని, ప్రభుత్వం మా సమస్యలపై దృష్టి సారించాలని చెప్పారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. డ్వాక్రా అమౌంట్ గురించి కూడా నా దగ్గర నుంచి డ్వాక్రా అమౌంట్ కింద 2 లక్షలు, నా బంగారం అన్నీ తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి. ఆ విషయంగానే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారండి, అదనపు కట్నం కోసం అని
అని డ్వాక్రా డబ్బులు ఇవ్వట్లేదు, నేను కట్టలేని పరిస్థితి, నెలకు 7,000 కట్టాలి, నా వల్ల కావట్లేదు అని అంటే పోలీసులు పిలిపించి ముందు బాగానే మాట్లాడారు, తర్వాత అయితే అసలు ఏం పట్టించుకోవాలి. ఆ విషయంలో ఇంకా సిపి గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంతమంది చెప్పింది ఏంటంటే చక్రవర్తి గారని విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి గారి దగ్గరికి అయితే కొంచెం న్యాయం చేస్తారమ్మా, మీరు అక్కడికి వెళ్తే పెద్ద మనుషుల సమక్షంలో పెట్టుకుందాము అని అన్నారు. పెట్టుకుంటే నీకు ఏమైనా న్యాయం చేస్తారు సార్ అని చెప్పారు. సరే అని అక్కడికి వెళ్ళి మాట్లాడితే అంటే సార్కి కుదరక కొద్ది రోజులు డిలే అయ్యింది మా విషయం. ఫస్ట్ మాట్లాడారు సార్, అయితే నా తరఫే మాట్లాడారు సార్ కూడా. కాకపోతే కొద్ది రోజులు డిలే అవటం వల్ల నాకేంటంటే సార్ ఒకవేళ నా హస్బెండ్ని సపోర్ట్ చేస్తున్నారేమో అని నేను అలా అపోహపడ్డానికి కూడా రీజన్స్ ఉన్నాయండి. నా భర్త అత్తమామలు ఏంటంటే మేము సార్కి 10 లక్షలు ఇచ్చేసాము, సో ఆయన మా తరఫే మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి పోలీస్ స్టేషన్కి సార్తో మేము ఫోన్ చేయించుకొని మేము చూసుకుంటాం, నీకైతే న్యాయం చెయ్యం, నీకు రూపాయి ఇవ్వము, నీ పిల్లని నీ పిల్లని ఇంటికి రానివ్వం అని మా అత్త, మా మామ, నా భర్త, నా మరిది ఇష్టం వచ్చి పొద్దుగూకులు అంటే సార్ మీద చెప్పేవాళ్ళు, చక్రవర్తి గారి మీద చెప్పేవాళ్ళు. నేను ఇంకా అది ఆ రోజు నేను సూసైడ్ చేసిన రోజు కూడా నేను మా అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇంటి ముందుకు వెళ్ళి అడిగి గత ప్రభుత్వంలో సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన ఒప్పందాలని అమలు చేయాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకురాలు కళ్యాణి డిమాండ్ చేశారు. ప్రజాగలం యాత్రలో మంత్రి లోకేష్ తమకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పరిమితి సర్కులర్ రద్దు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా తొలగించినటువంటి వివోఏలందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అలాగే సెల్ ఫోన్స్ ఇవ్వాలని, సిమ్ కార్డ్స్ ఇవ్వాలని, మొబైల్స్ రీఛార్జ్ చేయించాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, పొదుపు మహిళ దగ్గర ప్రభుత్వం వసూలు చేసినటువంటి స్వావలంబన పేరుతో 1000 రూపాయలు ఏదైతే ఉందో అవన్నీ తిరిగి వాళ్ళకి చెల్లించాలని, టెక్నికల్ పేరుతో ఆగినటువంటి బకాయి వేతనాలను చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకై ఈరోజు రాష్ట్ర ధర్నాని విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలి, లేని పక్షంలో రాబోయే కాలంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా 8 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక హామీలు నెరవేర్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రతి డివిజన్లోని సమస్య పరిష్కరిస్తున్నానని, నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీ కళ్యాణ మండపం నందు జీవో నెంబర్ 105తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకి పట్టాలు పంపిణీ కార్యక్రమం చేసింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా 8 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక హామీలను నెరవేర్చిందని, అందులో ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించి ఇళ్ల రిజిస్ట్రేషన్ ని పూర్తి చేసి పట్టాలు మహిళలకు అందజేయడం జరిగిందని తెలియజేశారు. అలాగనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించామని, 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశామని, మహిళలకి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. అమ్మఒడి కూడా జూన్ నుంచి ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి అకౌంట్లో 15,000 రూపాయల చొప్పున అందిస్తామని, అలాగే ప్రతి ఒక్క మహిళకు ఏడాదికి 18,000 రూపాయల వరకు మే నెల నుంచి అందిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ఇవాళ ఈ 8 నెలల్లో అనేక హామీలు నెరవేర్చి ముందుకెళ్ళాం. ప్రధానమైనటువంటి సమస్య ఇళ్ల రిజిస్ట్రేషను సమస్య. ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్కి ఎటువంటి ఆటంకి లేకుండా ఎన్నికల్లో చెప్పినట్టుగానే ఇళ్ల రిజిస్ట్రేషన్ అంతా పూర్తి చేసి ఈరోజు పట్టాలన్నీ కూడా మహిళలకి అందజేయడం జరిగింది. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. 3,000 పింఛన్ 4,000 చేస్తానని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ 4,000 చేసాం. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు చెప్పాం. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అమ్మఒడి కూడా రేపు జూన్ నుంచి
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి కూడా మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం. అలాగే ఆడవారికి మా సోదరీమణులందరూ కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. మే నెల నుంచి దాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టతను పెంచేలాగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రాష్ట్ర ప్రతిష్టతను పెంపొందించడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ బాలాజీ నగర్ గరికపాటి వెంకటేశ్వర వీధిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యల్ని స్వయంగా పరిశీలించి పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారుల్ని ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్లోని 3 నిరుపేదలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం 65,000 రూపాయల విలువ చేసే తోపుడు బండి, ఇస్త్రీ బండి, టిఫిన్ బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి నిరుపేద కుటుంబానికి ఉచితంగా అందజేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు రాష్ట్ర ప్రతిష్టతను పెంచడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. దేశంలోని అన్ని పార్టీలకు తెలుగుదేశం పార్టీ ఆదర్శప్రాయమైన పార్టీ అని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత కలిగిన పార్టీ. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక ఆదర్శప్రాయమైన పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు గాని, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గాని నిరంతరం చెప్పేది ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క సమస్యలు, అదేవిధంగా ప్రజల యొక్క బాధలు తెలుసుకుని వాళ్ళు ఉపాధి పొందేదానికి, పేదరికం నుంచి బయటపడేదానికి ఇటు ప్రభుత్వ పరంగా అటు సొంతంగా కూడా చేసి వాళ్ళ మన్నలను పొంది మనం రాజకీయం చేయాలని చెప్పి నేర్పిన వ్యక్తి ఆ రోజు నందమూరి తారక రామారావు, ఈ రోజున నారా చంద్రబాబు. ఆ విధానంలోనే ఇవాళ ఎలక్షన్ లేవు, అయినా కూడా నిరంతరం ఎవరైతే పార్టీ కార్యకర్తలు లేకపోతే పార్టీ శ్రేయోభిలాషులు ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉండి ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఈ రోజున 3 బళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకటి కూరగాయలు అమ్ముకునే బండి, కూరగాయలు, ఫ్రూట్స్ లేకపోతే కొబ్బరి బొండాలు అమ్ముకునే బండి. ఒకటి టిఫిన్ బండి, ఇడ్లీ, దాని ఒకటి సుమారు 25,000 రూపాయలతో ఇచ్చిన బండి అది. ఇంకోటి ఇస్త్రీ బండి. ఇవన్నీ కూడా అంటే ఇస్త్రీ చేసుకునే వారికి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, టిఫిన్తో ఉపాధి పొందే వాళ్ళకి, కుటుంబానికి కనీసం నెలకు 15,000 రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్ని సొంతంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమి పార్టీ అంతా కూడా కలిపి వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇంకా ఎంతమందికైనా ఈ అవకాశం ఉంటే శక్తి వంచిన మేరకు ఎంతమందికైనా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ అది వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకుని ఉపాధి పొందాలా. అదే సమయంలో పార్టీ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు అదే ప్రజలు తీసుకెళ్లాల్సిన అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని జేపీఎం భారత పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని పథకాలను ఎప్పుడు అమలు చేస్తుందని ప్రశ్నించారు. పథకాలన్నింటినీ పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనే భావజాలంతో ముందుకు వెళ్లడం సమంజసం కాదని తూర్పార పట్టారు. జేపీఎం భారత పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు ఆ పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఇస్తానన్న 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగారా అని ప్రశ్నించారు. యువతని కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. యువతకి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితుల్ని ప్రజలు గమనించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన 10 లక్షల కోట్ల అప్పులు ఎల్లో మీడియాకు కనపడలేదా అని అడిగారు. కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు ప్రజలకి ఎప్పుడు చేరతాయని, ఎస్టీ, ఎస్సీ సప్లాన్ నిధులు కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3ని అమలు చేస్తామని గిరిజన వాసులు నమ్మారని, పథకాలన్నింటినీ పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనే భావజాలంతో ముందుకు వెళ్లడం సమంజసం కాదని చెప్పారు. మస్తిష్కాల్లో నుంచి మట్టి మొత్తాన్ని పూర్తి చేశాము. మరి ఇప్పుడు 3,40,000 కోట్లు ఎలా సార్ అప్పు అయిపోయింది? తీర్చేశారేంటి చంద్రబాబు నాయుడు గారు రాగానే? లేదా మన పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్ట్ చేసి మొత్తం డబ్బులు కేంద్రానికి పంపించేశాడే ఏంటి? ఏం సార్, ఏం లెక్కలు సార్? 19లో 20లో 2 తీస్తే 20లో 19లో 1 తీస్తే 2 ఉంటాయంట మన బాబు చెప్తున్నాడు. అలాగా ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫైనాన్షియల్ లాస్, పొలిటికల్ లాస్, ఇంకా లా అండ్ ఆర్డర్, లాలెస్నెస్, వాట్ నాట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రూపాయి పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తారు? ఇవన్నీ వదిలేస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఒక పక్కేమో నో కంపెనీస్, ఇంకో పక్కేమో నో ఎంప్లాయ్మెంట్, ఇంకో పక్కేమో రెడ్ బుక్ రాజ్యాంగం. ఐఎమ్ వెరీ సారీ టు సే, వాట్ ఈస్ అ రెడ్ బుక్ రాజ్యాంగం? ఐ డోంట్ అండర్స్టాండ్. అరే హూ ఆర్ యూ?
నారా లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రాబబ్లీ ఆయన 5 సంవత్సరాలు ఇబ్బంది పడి ఉండొచ్చు, మీ నాన్నగారిని అరెస్ట్ చేసి ఉండొచ్చు. బట్ దట్ డస్ నాట్ మీన్ మీరు లీగల్గా మీ మీద పెట్టినటువంటి కేసుల్ని లీగల్ ప్రాసెస్లోనే మీరు వాటిని ఎదిరించాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాకు చట్టం ఉంది కదా, మా చేతిలో మేము చుట్టంగా మార్చేసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు కేసులు విత్డ్రా చేసుకుని రద్దు చేసుకుంటామంటే అది కాన్స్టిట్యూషన్ ఎలా అవుతుంది? అది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల గురించి ప్రశ్నించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. సమాధానమిచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. గత ఏడాది విజయవాడను ముంచెత్తిన వరదలు. వరద బాధితులకి 1 కోటి విరాళం ప్రకటించిన జగన్. ఈ అంశంపై నేడు శాసన మండలిలో చర్చ. ఏపీలో ఆందోళన బాట పడుతున్న అంగన్వాడీలు. అంగన్వాడీల తరపున గలం వినిపించిన షర్మిల. అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవని స్పష్టీకరణ. జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకుంటుందన్న ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను. నాయకులందరూ సంయమనంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపు. పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ సభకి లక్షలాది మంది తరలి రావాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.